మా ఆవిడేమో బకెట్ తీసుకుంటా అది ఇరిగిపోయింది, మొత్తం గుచ్చుకుంటుంది అని ఎప్పటి నుంచో చెప్తున్నాను నా ఫ్రెండ్స్. బకెట్ అయితే తీసుకొని వచ్చేసినాం అనమాట ఇప్పుడే మార్కెట్కి అయితే. హలో, గుడ్ ఈవినింగ్, విజయ్ లా వీడియోస్. ఈరోజు మా ఉమా అయితే చపాతీలోని దొండకాయ చేసిందనమాట. ఈరోజు అయితే మా ఇంట్లో దొండకాయ స్పెషల్. చపాతీ అయితే అవుతున్నాయి. ఇదిగోండి, ఈరోజు అయితే వాటర్ వస్తాయన్నమాట. ఒకరోజు వదిలి ఒకరోజు అయితే హైదరాబాద్లో వాటర్ అయితే వస్తాయన్నమాట. వాటర్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే టైమింగ్స్ ఉంటాయి అన్నమాట పట్టుకోవడం. ఇక్కడ అంతా నలుగురు ఉంటాం, మాకైతే ఒక డ్రమ్మే దొరుకుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో సిటీలో చాలా కష్టం వాటర్స్ అంటే. ఇంకేం చేస్తాం, తప్పదు కదా సిటీలో ఉన్నప్పుడు, ఇంకా తప్పదు కాబట్టి. అయితే ఈరోజు అయితే వీడియోలో ఏం చేద్దామంటే, మా ఆవిడ ఏం చేస్తుందో ఒక్కసారి చూసేద్దాం. ఇదిగోండి, రెగ్యులర్ చేసే చపాతీలే మళ్ళీ చేసిందనమాట. కొంచెం దానిపైన పెనం పైన ఆయిల్ వేస్తుంది. ఇదిగోండి, మా ఉమా అయితే చెయ్యి చూసినారా, ట్యాటూ, అది నా పేరే అనమాట, వేసుకుందనమాట. హస్బెండ్ అంటే లవ్, ప్రేమ. ఇదిగోండి, ఇక్కడ ఉంది ట్యాటూ. ఇదిగోండి, మా బుడ్డోడు అయితే ఓ ఓ ఓ అంటున్నాడుగా. దొండకాయ ఉడికిందిలే చూడవే. మనమే చూసేద్దాం. మా ఆవిడ బిజీ ఉంది. అబ్బో కాలుతుంది. అయ్యా, దొండకాయ అయితే ఇంకా అవుతుంది. చపాతీలు అయితే కొన్ని అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అదిగోండి, చపాతీలు అయితే అవుతున్నాయి. ఆ లోపల అయితే మా బుడ్డోడు అయితే ఊపు ఉండట్లేదు అనమాట. ఇదిగోండి, ఒకసారి చూసారా, మా బుడ్డోడు సైలెంట్గా ఉండదు అనమాట. చూడండి, బయటికి తీసుకుని వెళ్ళాలి డాడీ అని అంటాడు అనమాట. ఇక్కడ చూడు, ఇంకా ఇక్కడ చూడండి, అటు సైడ్ చూస్తున్నాడు చూడండి. ఇక్కడ వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి బయట, సౌండ్ అనమాట మోటార్ది. మా బాబాయ్ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు. మా ఆవిడ చపాతీ ఇంకా జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉంది అనమాట మా ఆవిడ. అదిగోండి, అలా చేయాలన్నమాట చపాతీలు అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా ఆవిడ బజార్కి అయితే వెళ్తున్నాం. ఈ బకెట్ అనమాట ఇంట్లోది, డ్రమ్లో నుంచి నీళ్ళు తవ్వుకునేది అనమాట. ఇదిగోండి, జస్ట్ మా ఆవిడైతే ఇలా కింద తవ్వుకుంటున్నప్పుడు కింద పడిపోయింది. జస్ట్ ప్లాస్టిక్ అనమాట, ఇరిగిపోయింది. ఇదిగోండి చూడండి, ఇరిగిపోయింది అనమాట. మా ఆవిడేమో బకెట్ తీసుకుంటా అది ఇరిగిపోయింది, మొత్తం గుచ్చుకుంటుంది అని ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట. అయితే ఈరోజు టైం ఉండడం వల్ల వెళ్దాంలే సరే అని చెప్పినాను అనమాట. మా ఆవిడైతే రెడీ అయింది. ఇదిగోండి, అక్కడ కూర్చుంది. పోదాం బా. ఇప్పుడైతే వెళ్తాం అనమాట. మంచి బకెట్ అయితే తీసుకొని వస్తాం. మా ఆవిడని అయితే తీసుకొని వెళ్తున్నాం. మా పోదాం బా, పోదాం బా. ఫ్రెండ్స్, షాప్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇదిగోండి, షాప్ లోపల అయితే వెళ్తున్నాం. ఏ తీసుకున్నావమ్మా? ఇది తీసుకున్నావు? ప్లాస్టిక్ బేసర్. मैं को भी देना है मैम जी। पानी खाना नहीं जी, मेरा सीजन नहीं, भाई सीजन में तो दबा दो ना, ऐसा नहीं बोलना पड़ेगा। బకెట్ అయితే ఇప్పుడే తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, బకెట్ అయితే కొనుక్కున్నాం అనమాట. నేను మా ఆవిడ బుడ్డోడు వచ్చినాం అనమాట. ఇటువంటి తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మా ఆవిడ చూడండి ఫస్ట్ వెళ్ళిపోతుంది ముందుకి. ఇంకేమేమి తీసుకోవాలి? ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, తీసుకో ఆనియన్.
ఎంత అడుగు కిలో? చిన్న వేసినావా? ఫ్రెండ్స్ బకెట్ అయితే తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కారం పొడి, నూనె ప్యాకెట్, సరుకులు కూడా తెచ్చినాం అనమాట. ఇప్పుడైతే బకెట్ అయితే మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి బకెట్ ఎలా ఉందా. ఇదిగోండి బకెట్తో పాటు మగ్గు కూడా తీసుకొని వచ్చింది అనమాట. మావిడ మగ్గు కూడా తీసుకొని వచ్చిందనమాట. మగ్గు కూడా ఇరిగిపోయింది, అందుకే కొత్త తీసుకొని వచ్చిందనమాట. ఇది వచ్చి 40 రూపాయలు. తర్వాత ఈ బకెట్ తీసుకొని వచ్చినాం అనమాట. ఒకసారి చూపిస్తాను. ఇందాక బకెట్ ఇరిగిపోయింది అన్నాం కదా, ఇదిగోండి ఈ బకెట్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట. ఇది వచ్చి 80 రూపాయలు అనమాట. ఇరిగిపోయింది కదా, ఇరిగిపోయింది అక్కడ పెట్టినాం అనమాట. ఇదిగోండి ఇది ఇరిగిపోయింది కాబట్టి చూడండి, ఇరిగిపోయింది ఇది. అందుకే ఇంక దీన్ని పడేయాలి. అది పడేసి కొత్త బకెట్ అయితే తీసుకొని వచ్చేసినాం అనమాట. షాపింగ్కి వెళ్ళి ఇల్లు వచ్చేలోపు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అండి బాబు. హైదరాబాద్లో మాత్రం బోల్డ్ అండ్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఇంకా మా ఆవిడైతే ఫేస్ అని పెట్టేసింది చూడండి.